ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడవసారి దాదాపు 650 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటే ఇప్పటికే ఒకేసారి స్థానిక ప్రజల చేత శంకుస్థాపన చేయించి పార్టీ నాయకులు, కూటమి నాయకులతో కలిపి ఒకేసారి హంగు ఆర్భాటాలకు దూరంగా శంకుస్థాపన చేసి నెల రోజుల్లోనే ప్రారంభించినటువంటి పనులన్నీ పూర్తి చేసే కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈసారి మూడవసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాదాపు 176 పైన వర్కలను ఒకేసారి ఈరోజు ప్రారంభించి 8 గంటలకి నెల రోజుల లోపల ప్రజలకు అందించే కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ రామలింగాపురం, ముత్యాలపాలెం, శ్రీహరి నగర్, బ్యాంక్ కాలనీ, లెక్సస్ కాలనీ, మాగుంట లేఅవుట్, గోమతి నగర్, గిలకబావి సంఘం లాంటి ప్రాంతాల్లో ఈ 2 సంవత్సరాల్లో 19వ డివిజన్లో దాదాపు ఇప్పటికి 10 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగాయంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పట్ల అంకిత భావంతో